కట్టట్లా. అదే అండి వాళ్ళు సార్ వాళ్ళేమో ఇప్పుడు ఆయన పేరు చెప్పారు బ్యాంకు నుంచి వచ్చేసారు. వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి, మిథున్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి అంటూ ఉంటారు. మరి ఇవేమో కేసులు వాళ్ళు కొట్టించేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఒకటి మనం క్లియర్గా ఒకటి నోటీస్ చేయాలి సార్. హైకోర్టులో తిలక్ గారు పిటిషన్ వేశారు, అది పిల్ వేశారు, పిటిషన్ కాదు పిల్. అంటే ప్రజా ప్రయోజనాల రీత్యా అక్కడ ప్రజాధనం దుర్వినియోగమైంది అని పిల్లేశారు. కానీ ఇది కింద కోర్టులో ఏసీబీ కోర్టులో ఆల్రెడీ కేసు విచారణ జరుగుతున్నప్పుడు హైకోర్టు ఇప్పటి వరకు ఈ కేసు మీద స్టే కానీ ప్రత్యేక అంటే మా పర్యవేక్షణలో ఈ కేసు నడవాలి అని వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు హైకోర్టు. అలాంటి ఈ రెండు సందర్భాలు అంటే ఒకటి స్టే ఇవ్వలేదు కేసు మీద, లేదు అంటేనేమో వాళ్ళ పర్యవేక్షణలోనే ఏసీబీ కోర్టు వ్యవహరించాలి అనేది కూడా లేదు. ఆ రెండు కండిషన్స్ లేకపోవడం వలన వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే క్లోజర్ ఆఫ్ కేసు చేయడానికి వాళ్ళకి ప్రొవిజన్ ఉంది లీగల్గా ఫస్ట్ థింగ్. కానీ ఇప్పుడు తిలక్ గారు అంటే వీళ్ళు క్లోజర్ ఆఫ్ కేసు చేసిన తర్వాత అంటే ఎలా చేస్తారు, సాక్ష్యాలు ఏమి లేవు, ఇది నిరూపించడానికి ఏం లేదు, అందువలన ఈ కేసు కొట్టేయచ్చు అని ఏసీబీ వాళ్ళు చెప్పి అంటే డిపార్ట్మెంట్ ఏదైతే చెప్పిందో వెంటనే కోర్టు కూడా సాక్ష్యాలు ఏమి లేవు కాబట్టి ఈ కేసుని క్లోజ్ చేయడానికి ప్రొవిజన్ ఉంది. కానీ తిలక్ గారి దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే అతను పిల్లేశారు, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన వేశారు కాబట్టి అతను మళ్ళీ ప్రొటెక్ట్ పిటిషన్ వేయచ్చు హైకోర్టులో. అంటే నేను ఇంకా సాటిస్ఫై అవ్వలేదు, నాకు దీని పూర్తి వివరాలు లేదు, ప్రజలకు ఇంకా ప్రయోజనం అంటే అది తిలక్ గారికి మాత్రమే ప్రజెంట్ ఉన్న ప్రొవిజన్. ఒకవేళ అతను ప్రొటెక్ట్ పిటిషన్ కానీ వేయిస్తే మరలా హైకోర్టు విచారణ మళ్ళీ చేయమని ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. అంటే సాక్ష్యాలు సేకరించలేకపోవడం తప్పు, మీరు పూర్తి సాక్ష్యాలు మళ్ళీ ఒకసారి విచారించి సేకరించండి అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. లేదు ఆల్రెడీ సేకరించిన సాక్ష్యాలు సరిపోతాయి అనుకుంటే హైకోర్టు మరొకసారి విచారణ చేసే అవకాశం ఉంది వాటిని. అయితే ఇక్కడ మనము ఈ కేసు డీటెయిల్స్ పక్కన పెట్టి ఒకటి ఆలోచించండి సార్, స్కిల్ స్కామ్ గురించి. ఫస్ట్ మనం స్కిల్ స్కామ్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాం ఒక్క నిమిషమే. స్కిల్ స్కామ్లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని కొత్తగా ఒకటి పట్టుకొచ్చారు. అవును, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎక్యూజ్డ్గా ఉన్న 36 మంది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే వారి విధి నిర్వహణలో భాగంగా ప్రతిదీ సక్రమంగా జరుగుతుంది, తన బాధ్యతను తను నిర్వర్తించాలి అని ఒకళ్ళు సైన్ పెట్టారు కాబట్టి ఇంకోళ్ళు ఈ విధంగా పెట్టారంటే ఒక్కరి తప్పు కూడా లేదు. 36 మంది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ చేశారు ఏది స్కిల్ స్కామ్లో. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే 371 కోట్లు ఆవిరైపోయినాయా, ఎగిరిపోయినాయా, ఎక్కడికి పోయినాయి, ఇది మాత్రం ఎవరు కనిపెట్టరు. ఇది ఎవరు సొమ్ము? 371 కోట్లు సీమన్స్తో 3000 కోట్లు అగ్రిమెంట్ చేసుకుంటే సీమన్స్ ఏం చెప్పింది, అసలు మాకు తెలియదు, ఇది స్కామ్ అని. ప్రభుత్వం తరపు నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అమౌంట్లు 371 కోట్లు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి, షెల్ కంపెనీలకు వెళ్ళిపోయినాయి, విత్డ్రా అయిపోయినాయి. ఆ క్యాష్ ఎవరు దొంగిలించారు, ఈ ప్రజాధనాన్ని ఎవరు దొంగిలించారు? చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో నిర్దోషి అనుకున్నాం. అంటే ఆయన నిజంగానే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇవన్నీ అనుకుంటే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి అంటే దోషిని పట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఈ 371 కోట్లు దోచుకున్న వ్యక్తిని మీరు అధికారంలో ఇప్పుడు సీఎంగా ఉన్నారు కాబట్టి పట్టుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? లేదు, 371 కోట్లు చాలా చిల్లర అమౌంట్ లాగా మీకు ఏమైనా కనబడుతుందా? ప్రజల సొమ్ము, ఎవరి సొమ్ము కాదు సార్, ప్రజల సొమ్ము. సరే, మళ్ళీ ఈ మద్యం కేసు కాడికి వద్దాం. ఇలా ప్రతి కేసు కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనో సాక్ష్యాలు లేవు అంటేనో, మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దొరికిన సాక్ష్యాలు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏసీబీ ఒక రకంగా, ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఏసీబీ ఒక రకంగా పనిచేస్తుంటే వ్యవస్థలు అధికారంలో ఉన్న పార్టీకి తొత్తులుగా మారిపోతున్నాయి అని ప్రజలు ఎందుకు ఆలోచించరు? అంటే ఏసీబీ అనేది ఇండిపెండెంట్ గా సార్, అది ఇప్పుడు పొలిటికల్ పార్టీలు 5 ఏళ్లకు ఒకసారి మారచ్చు, డిపార్ట్మెంట్ లో ఆఫీసర్లు ఛార్జ్ మార్చచ్చు, కానీ ఎవిడెన్సెస్ డ్యూటీ అయితే మారదు కదా. వాళ్ళు రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాలి కదా. సో పార్టీ మారితే ఒక రకంగా అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుగుణంగా ఏసీబీలు వర్క్ చేస్తున్నాయి అని మనకు అర్థమైపోతున్న తర్వాత, సో ఇప్పుడు ఇది క్లోజర్ ఆఫ్ కేసు అంటే ఇంకా ప్రజలకి అనుమానాలు ఇంకా పెరుగుతాయి కదా. అంటే
అధికారంలో ఉండారు కాబట్టి కేసు కొట్టేపించుకోగలిగారు. అధికారంలో లేనప్పుడేమో కేసును ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ మిస్లీడ్ అవుతున్న మనీ, ప్రజల ధనాన్ని ఎవరు దోసుకుంటున్నారు, ఎవరు కనిపెట్టరు, వీళ్ళు ఓన్లీ అధికార పార్టీకి తొత్తులుగా ఉంటారు అన్నప్పుడు ఈ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతే ఏదో ఓ రోజు విప్లవం లాగా తిరుగుబాటును ఫేస్ చేయాల్సి వస్తుంది. అశోక్ గారు సార్, ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏం నడుస్తుందంటే అండి, ఆ, రూల్ ఆఫ్ లా నడవట్లేదు, ఓ, రూల్ ఆఫ్ పవర్ నడుస్తుంది. ఎస్, ఇది ఎగ్జాక్ట్లీ జరుగుతుంది. అదే పవర్ లో ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగా వ్యవస్థ నడుస్తుంది. ఇప్పుడు ఆ సార్ ఏదో చెప్పారు కదా, పవర్ లో ఉన్న వాళ్ళకి అనుకూలంగానే నడుస్తుంది. ఇలా నడిచినంత కాలం ఈ రాష్ట్రం అభివృద్ధికి చెందదు. ఇప్పుడు ఒకటండి, ఉన్న స్థానంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, మీరు కేసులు క్లోజ్ చేయించుకోవడం ఏంటి సార్, నాకు అర్థం కాదు. కేసు క్లోజ్ అవడం కాదు, వాలంటీర్గా మీరు మార్గదర్శకంగా ఉండాలి రాష్ట్రానికి. ఏమని, నా మీద ఒక అభియోగం వచ్చింది, ఎస్ నేను ఎంక్వైరీకి సహకరిస్తాను, మీరు ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి మీరు ముందుకు వచ్చి సహకరిస్తే మీరు ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి రాష్ట్ర ప్రజలకు. అట్లా కాకుండా ఈ విధంగా ఎక్కడికక్కడ కేసులు క్లోజ్ అయిపోతూ ఉంటే, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ మిస్యూజ్ అయిన అమౌంట్లన్నీ ఎక్కడికి పోతున్నాయి, వాటి రికవరీ సంగతి ఏంటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఓ, ఇవన్నీ చూసుకోవాలి కదా. అంటే చట్టానికి మీ మీద ఒక నింద వచ్చినప్పుడు, మీ మీద ఒక అభియోగం వచ్చినప్పుడు చట్టానికి సహకరించి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయండి అన్నాను. పైగా ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఈ మద్యం కుంభకోణం కేసు అనేది మనం అంటున్నాం 2014-19 జరిగింది. ఇది లోకల్ గవర్నమెంట్ చేసిన ఇన్వెస్టిగేషన్ అండి. ఒక పవర్ లో ఉన్న వ్యక్తి మీద ఆ వ్యక్తికి కింద ఉండి డిపార్ట్మెంట్లు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే రియల్ ఫ్యాక్ట్స్ ఎలా బయటకు వస్తాయి. కనుక దీని మీద ఏంటంటే ఒక సిబిఐ అనే సంస్థ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటి ఏజెన్సీని ఎంక్వైరీ చేయమని అడగాలి. అప్పుడు ఎంతో కొంత నిజాలు బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇలాగే అనుకుంటుంది, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ లాగే అయిపోతుంది అంతా. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అండర్లో వీళ్ళందరూ పనిచేస్తారు. ఇప్పుడు ఆ పవర్ లో ఉన్న వాళ్ళందరూ దీంట్లో ముద్దాయిలై కూర్చున్నారు. ఓ, వాళ్ళకి వ్యతిరేకంగా రిపోర్ట్లు కానీ ఇన్వెస్టిగేషన్ కానీ నిజాయితీగా ఎక్కడ జరుగుతుందండి, పర్ఫెక్ట్ గా ఎలా వస్తుంది, అదే వాళ్ళు ఎలా ఆ శ్వాసం ఎలా చేయగలరు, ఎంత కొంత ఆ పవర్ మిస్యూజ్ అవుతుంది కదా. ఓ, సార్ నేనేమంటానంటే ఇలాంటి కేసుల్ని సిబిఐ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చెయ్యాలి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. సో ఈ రోజున హైకోర్టులో కూడా అదే డిమాండ్ చేయాలన్నమాట. మనం ఏమని హైకోర్టు స్టేట్ గవర్నమెంట్ లో ఏసీసీ ఇన్వెస్టిగేషన్ వద్దు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిబిఐ వాళ్ళని పిలిపించి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజాలు ఎంతో కొంత బయటకు రావడానికి అవకాశం ఉంది, అది అడగాలి. కాదు సార్, సిబిఐ అని పిలవటం అంటే ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ ఏదైతే ఉందో అధికారంలో కూటమి ప్రభుత్వం, ఇది ఒక అత్యాసాన్ని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే జనరల్ కన్సెంట్ తో మన రాష్ట్రానికి రావడానికి వీలు లేదని చెప్పినాడు. పాపం మొన్న ఏదో కూటమిలో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి సిబిఐ మనకు అనుకూలమైన రిపోర్ట్ ఇచ్చిద్దని ఆ తిరుమల లడ్డు వ్యవహారాన్ని సిబిఐకి ఇచ్చారు. తీరా చూస్తే వాళ్ళేమో జరిగిందంతా ఇక్కడే జరిగింది, వీళ్ళ ఏమైనా జరిగింది అన్న తర్వాత అసలు సిబిఐ అలా ఎలా రిపోర్ట్ ఇచ్చింది, వాళ్ళు విచారణ చేయడం చేత కాదన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇది మరీ అత్యాశ సార్. సిబిఐని ప్రస్తుత అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, టీడీపీ వాళ్ళు ఈ కేసులకి సిబిఐని పిలిస్తే ఇక అంతే సంగతి. తిరుమల దెబ్బకి అసలు పిలవరు. ఇక ఏ కేసు సిబిఐకి ఎవరు, వాళ్ళు పాత స్టాండే కరెక్ట్ అనే మోడల్కి వెళ్ళిపోతారు. ఏది జనరల్ కన్సెంట్ తో అసలు సిబిఐ రాకూడదు, ఏ కేసు సిబిఐకి ఇవ్వకూడదు. మనకు అనుకూలంగా సిఐడిఓ, మనకు అనుకూలంగా ఏసీబీతో చేయించుకోవాల్సిందే కానీ, మనకు అనుకూలమైన అధికారిని నియమించి చేయించుకోవాల్సిందే కానీ మనం ఏది ఇవ్వకూడదు అనే ధోరణి. ఏంటంటే బాబాయ్ గొడ్డలపోటు అంటానే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ చేతిలోనే పవర్ ఉంది, అటు సెంట్రల్లోని వాళ్లే ఉన్నారు. కూటమి ప్రభుత్వం దాని గురించి మాత్రం ఒక్కడుగు కూడా. ఆ రోజున బీజేపీ అధికారంలో ఉంటే బీజేపీతో పొత్తులు లేకుండా అధికారంలో ఉండి వాళ్ళు కోరారు కనుక, సునీత గారు కోరారు కనుక సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసే గట్ ఫీలింగ్ ఉన్న నాయకుడు అప్పుడు. ఇప్పుడు ఎలా ఉంది, పొర్రపాటును కూడా సిబిఐ తూరుకోమనే స్థాయికి వచ్చేస్తుంది. సార్ మరొక అంశం ఏంటంటే ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఒక గేమ్ చేంజర్ అండి. దాని మీద